బాగుపడండి రీ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వీడన్లో శ్రీమాన్ కబుర్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదేంటి స్వీడన్లో ఉండాల్సిన మానస ఇండియాలో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, అవునండి, నేను ఇండియా వచ్చాను అండ్ రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాను. డ్యూ టు సమ్ ఫ్యామిలీ రీజన్స్ ఇండియా రావాల్సి వచ్చింది. అనుకోకుండా అలా అయిపోయింది. మాకు కూడా ఈ ట్రిప్ అన్ప్లాన్డే, బట్ వీఆర్ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. మంచిగా ఎండలో తిరిగి ఇద్దరం బాగా ట్యాన్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. బట్ ఇట్స్ ఓకే, ఇండియా ఈజ్ ఇండియా కదా. మేమైతే హ్యాపీగా గడిపేసి వెళ్తున్నాము హాలిడేస్ని. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మేము ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఎమిరేట్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఉండే ఫ్లైట్. సో నైట్ అంతా నిద్ర లేదు మాకు. మా ఊర్లో నుండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రావాలి అంటే ఆల్మోస్ట్ 3.5 hours పట్టిద్ది. సో ముందే స్టార్ట్ అయ్యాము, ఇక్కడ ఎర్లీగా ఉండాలి కదా అని చెప్పేసి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 3 o'clock అయింది. రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? తగిన 2-4 తగిన 6-8 లంబు జంబు మధ్యలో తీసుకెళ్ళట్టే ఇక ఈ ఎస్కాట్ ఓవర్ యాక్షన్. మేము త్వరగా లోపలికి వెళ్ళిపోయాము. మాకు చెప్పారు లోపల చాలా రష్ ఉంది, టైం పడుతుంది అని చెప్పేసి. సో మాకు ఇక్కడ టైం లేదని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. రే బాగుపడండి రీ. నేను పోతాను, చూడండి రీ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నాలా రండి. మా మమ్మీ అయితే నన్ను చాలా మిస్ అవుతుండే, అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతున్నా అని. ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా అటు ఇటు తిరగడమే సరిపోయింది. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి కాసేపు అలా వెయిట్ చేసి వచ్చేసాను. చెక్ ఇన్ అయితే అయిపోయింది. గేట్ నెంబర్ చూసుకొని ఫ్లైట్లోకి వచ్చేస్తున్నాము. మేమే లాస్ట్ ఉండే చెక్ ఇన్ దగ్గర. సో ఫాస్ట్గా చేసేసి పంపించేశారు.
మేము ఎక్కే ఫ్లైట్ ఇదే అన్నమాట, 777. సరిగ్గా కనిపించట్లేదు కదా గ్లాస్లో నుంచి. ఇక్కడ ఈ అమ్మాయి నో వీడియోస్ అని చెప్తూ ఉంది. ఫ్లైట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. బిజినెస్ క్లాస్ నుంచి వెళ్తున్నాము. బిజినెస్ క్లాస్ బాగుంటుందా? ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒకసారైనా బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరేమంటారు? ట్రై చేద్దామా? ఈ ఆంటీ వాళ్ళు ఇక్కడ నిల్చొని దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అని అంటున్నారు. మొత్తానికి అంత దూరం ఫ్లైట్ అంతా నడిచి చివరిలో మా సీట్కి అయితే వచ్చేసాము. విండో సీట్ వచ్చింది నాకు. ఫస్ట్ టైం విండో సీట్ రావడం. విండో సీట్ ఏమో కానీ బయటికి చూస్తే మాత్రం భయం వేసిద్ది నాకు. మాకైతే ఒక ఇయర్ ఫోన్స్, బ్లాంకెట్ అండ్ పిల్లో ఇచ్చారు. మంచిగా మూవీస్ చూసి చిల్ అవుదాం అనుకున్నాం. నేనైతే ఏమీ చూడలేదు, అలాగే పడుకున్నా. బేసిక్గా చాలా ఎమోషనల్గా ఉండే, ఏడ్చి వచ్చాను. శ్రీకాంత్ అయితే మంచిగా మూవీస్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. టేక్ ఆఫ్ టైంలో అయితే చాలా భయం వేసిద్ది కదా, నాకైతే చాలా భయం వేసిద్ది. ఫ్లైట్లో నుండి నైట్ వ్యూ చాలా బాగుంటుంది కదా, మంచి లైటింగ్స్ తోటి. చూడండి ఎంత అందంగా ఉందో సిటీ వ్యూ అంతా. ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక కాసేపటికి బ్రేక్ఫాస్ట్ మెనూ తీసుకొచ్చి ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్కి అయితే 2 ఆప్షన్స్ ఇచ్చారు. నేనైతే ఆమ్లెట్ తీసుకున్నాను. నేనైతే పరాటా విత్ ఆమ్లెట్ తీసుకున్నాను. అండ్ ఒక సాఫ్ట్ బ్రెడ్, కేక్, మలై మకానా, యోగర్ట్ విత్ మ్యాంగో కంపోట్ ఇచ్చారు. అన్నీ తినే వాళ్ళకైతే చాలా ఎక్కువైపోతుంది అనుకుంటా, కానీ నేనేమీ తినలేదు. జస్ట్ హాఫ్ ఆమ్లెట్ అండ్ హాఫ్ పరాటా తిన్నాను అంతే. తినేసి ఒక స్లీప్ వేసేసాను. ఆలోపే మార్నింగ్ అయిపోయింది. లేచేసరికి దుబాయ్ వచ్చేస్తుంది. దుబాయ్ దగ్గరలో ఉన్నాము. ల్యాండింగ్కి రెడీ అయిపోతుంది ఫ్లైట్. ఇంకా చూడండి మొత్తం ఇసుకనే ఉంది కదా, ఇక్కడ ఎలా ఉంటారో ఏమో ఇసుకలో వీళ్ళు. చాలా హీట్ ఉంటుంది కావచ్చు సమ్మర్లో. హలో దుబాయ్. దుబాయ్ అయితే వచ్చేసాము. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. ఎయిర్పోర్ట్ అయితే ఎంత బాగుందో అసలు, కలకలలు ఆడుతుంది. చాలా బాగుంది. నేను దుబాయ్కి రావడం ఇదే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ముంబై నుండి వెళ్ళాను. నాకైతే చాలా నచ్చింది, కానీ చాలా క్రౌడీగా ఉంది. మేము వచ్చిన ఫ్లైట్లో మొత్తం న్యూయార్క్ వెళ్తున్నారు.
మేబీ అటు పాకిస్తాన్ గొడవల వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు కదా, మొత్తం ఇటు నుండి వస్తున్నారు. సో చాలా క్రౌడీగా ఉండే ఎయిర్పోర్ట్ అంతా. మా గేట్ వచ్చేసి చాలా దూరంలో ఉండే, నడుస్తూ నడుస్తూ వెళ్ళాము. ఎయిర్పోర్ట్ అంతా అయితే చూసాము, కవర్ చేసాము. ఇక్కడ ఈ షాప్స్ అన్నీ ఎంత బాగున్నాయో, వెళ్ళి చూడాలి అని అనిపిస్తుంది. కానీ మాకు అసలు టైం లేదు, సో ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, ఫుల్ షాపింగ్ చేద్దాం. ఓ, ఈ ట్రీ ఏదో బాగుంది కదా, గోల్డ్లో ఉంది, మొత్తం గోల్డ్తోనే చేసి ఉంటుంది అంటారా? ఓ, ఇది గోల్డ్ షాప్ అనుకుంటా, అందుకే గోల్డ్తో ట్రీ ఉంది. బాగుంది కదా. మా ఆయన అయితే నన్ను వదిలేసి ఉరుకుతూనే ఉన్నాడు, ఎవరో ఫ్లైట్ ఎత్తుకొని వెళ్ళినట్టు. రండి కాసేపు ఇరిటేట్ చేద్దాం. హాయ్. హలో. ఓపిక లేదా? హలో, నమస్తే. ఆదాం. ఒరే ఆజాము, ఎక్కడ్రా? మా ఆయన పిలుస్తున్నాడు. మా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగో ఫ్లైట్, స్టాక్హోమ్ వెళ్ళే ఫ్లైట్. మేము వచ్చేస్తున్నాం. ఫ్లైట్ అయితే ఎక్కేసాం. మా ఆయన మూవీ కూడా స్టార్ట్ చేశాడు. నా దాంట్లో ఆయన దాంట్లో సేమ్ మూవీ ప్లే చేస్తున్నాడు. అండ్ మాకు ఒక బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఇచ్చారు, సంథింగ్ మ్యాంగోది ఇచ్చారు. షుగర్ ఉండే కేక్ అండ్ సలాడ్, 1 కప్ కేక్, యోగర్ట్ ఇచ్చారు. శ్రీకాంత్ అయితే ఫ్లైట్ ఎక్కగానే మంచిగా బ్లాంకెట్ తోటి బాడీ అంతా కవర్ చేసుకొని ఒక మంచి మూవీ పెట్టుకొని అందులో మునిగిపోయాడు. నేనేమో దిక్కులు చూస్తూ ఉన్నా. ఇంకా చేసేది లేక నేను కూడా తనతోటి సినిమా చూస్తూ కూర్చున్నాను. కొద్దిసేపటికి తనకి కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇద్దరం తిన్నాము. నేనైతే తినలేదు, నాకు అంత నచ్చలేదు, బాగా స్వీట్గా అనిపించింది. కొంచెమే తిన్నాను, నాకు స్వీట్ అంతగా నచ్చదు. ఒక 2 hours తర్వాతకి లంచ్ కూడా తీసుకొచ్చారు. నాకైతే శ్రీకాంత్ ప్రిఫరెన్స్ పెట్టాడు నాన్ వెజ్, అండ్ తనకేమో వెజిటేరియన్ పెట్టుకున్నాడు. ఆప్షన్లో ఏది బాగాలేకపోతే ఇంకోటి తిందామన్నట్టుగా, షేర్ చేసుకొని తిందామన్నట్టుగా పెట్టాడు. నాకైతే మటన్ బిర్యానీ వచ్చింది, తనకేమో సమ్ మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ వచ్చింది. బాగుంది. క్వాంటిటీ వైజ్ అయితే చాలా తక్కువగా ఉంది, కానీ టేస్ట్ అయితే ఓకే.
మనం ఇంతకంటే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదులేండి ఫ్లైట్లో. తినేసి అలా కాసేపు మూవీ చూస్తూ చూస్తూ పడుకున్నాము. నెక్స్ట్ అయితే స్టాక్హోమ్ వచ్చేసేసింది. మాకైతే జర్నీ 7 hours పట్టింది, 1 hour లేట్ అయింది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి స్టాక్హోమ్లో అర్లాండాలో ఉండిద్ది. ఈ ప్లేస్ మాకు దగ్గరగా ఉంటుంది, మా ఇంటికి 1.5 hour పట్టింది జర్నీ. సో మేము ఇక్కడికే వస్తాము. అక్కడ ఫ్లైట్ని చూడండి, అంత చిన్న ట్రక్ అంత పెద్ద ఫ్లైట్ని తీసుకెళ్తుంది. ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇమిగ్రేషన్కి చాలా టైం పట్టింది. 2 flights ఒకేసారి వచ్చేసరికి చాలా రష్ అయింది. అండ్ శ్రీకాంత్ వేరే సైడ్, నేను వేరే సైడ్ వెళ్ళాల్సి వచ్చింది ఇమిగ్రేషన్కి. తను ఇక్కడ సిటిజన్ కదా, సో వేరే ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఇమిగ్రేషన్ అయిపోయాక బ్యాగేజ్ కలెక్షన్కి వచ్చాను. బ్యాగ్స్ తీసేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇక మాకు బ్యాగ్స్ తీసుకోగానే అక్కడ మొత్తం మ్యాంగో పికిల్ స్మెల్ వస్తుంది. బ్యాగ్లో మ్యాంగో పికిల్ ఉండే, మాకు అదే టెన్షన్ ఉండే, పికిల్ ఏమన్నా పాడైందేమో, ప్యాకెట్స్ ఓపెన్ అయ్యి లీక్ అయిందేమో అని. ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే మ్యాంగో పికిల్ స్మెల్లే వస్తుండే. క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. క్యాబ్ అయితే వచ్చేస్తుంది. సో క్యాబ్ దగ్గరికి వెళ్తున్నాము. బయట చాలా చల్లగా ఉంది. మేము అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి మంచి సమ్మర్ ఉండిద్ది, 16-17 degrees ఉండిద్దేమో అనుకున్నాము. మేము వచ్చిన రోజు 6 degrees ఉంది. చాలా చల్లగా ఉండే, విండీగా ఉండే. అండ్ మేము వెళ్ళే హడావుడిలో వెళ్ళేటప్పుడు జాకెట్స్ కూడా తీసుకొని వెళ్ళలేదు. ఎలాగో వచ్చేటప్పుడు సమ్మరే ఉండిద్ది కదా అని చెప్పేసి జాకెట్స్ కూడా తీసుకొని వెళ్ళలేదు. చాలా చల్లగా ఉండే. మేము బ్యాగ్స్ వెహికల్లో పెట్టిన తర్వాతకి కార్లో వెళ్తూ ఉంటుంటే కార్లో బాగా మ్యాంగో పికిల్ స్మెల్ వస్తుంది. పాపం ఆ కార్ డ్రైవర్ గ్లాసులు కిందికి దించుకున్నాడు స్మెల్కి పాపం. మేమేమనలేక సైలెంట్గా ఉన్నాము. ఏం చేస్తాం ఇంకా. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇక చాలా టైర్డ్ ఉన్నాం కాబట్టి ఫ్రెష్ అయిపోయి మంచిగా తినేసి పడుకోవాలి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.